నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ శుంకరి. రాష్ట్రంలో 3 మిస్టరీ మరణాలు జరిగినాయి. ఒకటి కాళేశ్వరం కేసు వాదిస్తున్న సంజీవరెడ్డి, ఇంకోటి సినిమా నిర్మాత దుబాయ్లో చచ్చిపోయిండు నిన్ననే కేదార్, మొన్ననే సూర్యాపేటల రాజలింగం మేడిగడ్డ మీద పిటిషన్ వేసిన వ్యక్తి. ముగ్గురు మరణాల వెనుక కారణం ఏందనేది ఇప్పటిదాకా తెలుస్తలేదు. అదొక మిస్టరీగా ఉంది. 3 మిస్టరీ మరణాలు. ఆ 3 మిస్టరీ మరణాల వెనుక అస్తం ఎవరిది? కేటీఆరే ఆ 3 మరణాల వెనుక కారణం. 3 మరణాల వెనుక ఉన్న వ్యక్తి కేటీఆర్ అని చెప్పేసి నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిండు. మరి అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత మాట్లాడుకుందాం. ఇంకోటి, ఎస్ఎల్బీసీకి సంబంధించి 5 రోజులుగా ఆ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఎవరిని కూడా అందులో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు చిక్కుకుపోతే ఇప్పటివరకు వారికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. మరి వారు ప్రాణాలతో ఉన్నారా లేరా, వాళ్ళని ఎప్పుడు బయటకు తీసుకొస్తారు? రేపు ఎల్లుండో ఆ సహాయక చర్యలు ముగుస్తాయి. వాళ్ళతో ఆ చిక్కుకుపోయిన కార్మికులు 8 మంది ప్రాణాలతోటి బయటకు వచ్చేది కష్టమే అంటున్నారు. మరి ఏంది పరిస్థితి, ఏంది అక్కడ ఎట్లా ఉంది అనే విషయాలు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఎలా హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే, నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలు. దుబాయ్లో పెళ్లికి వెళ్ళిన కేదార్ ఇతరులు పార్టీలో డ్రగ్స్ మద్యం సేవించినట్లు అనుమానాలు. పార్టీ మధ్యలోనే కేదార్ మృతి చెందినట్లు ప్రచారం. పార్టీలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి లేదు, హైదరాబాద్లోనే ఉంటున్నా అని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడిండు. మళ్ళీ బీఆర్ఎస్లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్న బండ్ల, కాంగ్రెస్ నాయకులు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారంటూ పోలీసులకు ఫిర్యాదు. నేను బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేసి ఆయన ఫిబ్రవరి 11వ తారీఖు పోలీసులకు, అంటే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఇట్లా వేసిండా అని చెప్పేసి కూడా ప్రచారం అవుతూ ఉంది. ఆ 3 మరణాల వెనుక కేటీఆర్. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు. నిర్మాత కేదార్, న్యాయవాది సంజీవ్ రెడ్డి, రాజలింగమూర్తి మృతిపై అనుమానాలు. డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు వరుసగా చనిపోతున్నారు. వీటిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు? బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేస్తోంది. సిబిఐని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ విలీనం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిండు. ఇక ఆపరేషన్ ఎస్ఎల్బీసీకి సంబంధించిన వార్త చూడొచ్చు. చివరి అంకానికి చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్. టన్నెల్ లోపల పేరుకుపోయిన మట్టి దిబ్బలు తొలగిస్తే టన్నెల్ కూలిపోయే ప్రమాదం. 200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద శిథిలాలు. సహాయక చర్యల్లో 584 మంది సిబ్బంది. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 8 మందిని కాపాడడానికి 584 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దానికి సంబంధించిన వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అనే సమాచారం కూడా ఏది కూడా బయటికి రాలేదు. ఆ 40 మీటర్లే అత్యంత కీలకం. మొత్తం 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో అంత వరకు పోస్తుంది. కానీ చివరి 40 మీటర్లే చాలా ప్రమాదకరంగా ఉంది. అక్కడ మొత్తం బురద వాటర్ తోటి నిండిపోయిందట. అది కనుక ఇప్పుడు ఏమైనా కదిలిస్తే ఇంకింత ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక నిన్న సీఎం రేవంత్ ప్రధాని మోడీని కలిసిండు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు ఈనాడులో. 5 ప్రాజెక్టులకు ఆయువు పోయండి. మెట్రో, ట్రిబుల్-ఆర్, డ్రైపోర్ట్, మూసీకి నిధులు ఇవ్వండి. సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కావాలి. కొత్తగా మరో 29 ఐపీఎస్ పోస్టులు అవసరం. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. మూసీ పునరుజ్జీవం మంచి ఆలోచన అని చెప్పేసి ప్రధాని మెచ్చుకున్నారని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే ఒక వార్త చూడొచ్చు. PMAY సర్వే పూర్తి చేయండి. 2016-18 మధ్య 70,000 ఇండ్లు ఇచ్చినా అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనుల చిట్టా ఇచ్చిన ప్రధాని అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. మాకు నిధులు కావాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తే, చాలా నిధులు ఇచ్చినాం, ఇంకా మీరు ఇచ్చిన పనులు పూర్తి కాలేదు,
ఇక గీ పనులు పూర్తి కాదని చెప్పేసి పెండింగ్లో ఏ పనులు ఉన్నాయో ఆ పనుల లిస్టు మోడీ ఒక ప్రధాని ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిండు. ఇది ఇప్పటివరకు చాలా తక్కువ జరుగుతుంది, రేర్గా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్లదే. నిధులు తెస్తే కిషన్ రెడ్డికి గండపెండరం, భారాసాను విలీనం చేసేందుకు భాజపా యోచన. అందుకే కేసులు సిబిఐకి ఇవ్వాలంటున్నారు. తన భాగస్వామి కేదార్నాథ్ మృతిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక అమెరికాకు సంబంధించి అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ తప్పుడు వీసాలని దొంగ వీసాలని చెప్పేసి పంపిస్తూ ఉన్నాడు ట్రంప్. దానికి సంబంధించిన ఒక వార్త చూడొచ్చు. 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు, సంపన్నులకు ట్రంప్ శాశ్వత వీసా ఆఫర్, 10 లక్షల మందికి అవకాశం, ఈబీ5 వీసా రద్దు. అంటే గోల్డ్ కార్డు అంటే మొత్తం అమెరికా శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశం ఉంది. నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిరు. దానికి సంబంధించిన వార్త. పోసాని అరెస్టు, హైదరాబాద్లోని ఇంట్లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు. రౌడీజం చేయొద్దంటూ పోలీసులతోటి పోసాని కృష్ణమురళి వాదనట. ఫార్మాలో రాష్ట్రానికి కీలక పాత్ర, భారత్లోని బల్క్ డ్రగ్స్ ఆదాయంలో 40% హైదరాబాద్ నుంచే పోతున్నాయట. బయో ఏషియా 2025 ముగింపు సదస్సులో కిషన్ రెడ్డి మాట్లాడిండు. కేంద్ర మంత్రి పరిశ్రమల అవసరాల మేరకు వనరులను అందిస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిండు. పౌరులందరికీ పింఛను, అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్లకు వర్తింపు కేంద్రం యోచన. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట, ఏదైతే ఎస్ఎల్బిసి ఉందో ప్రమాదం జరిగిందో అక్కడ సంబంధించిన ఈ ప్రమాదం అంటే దాన్ని ఏమాత్రం కదిలించినా అక్కడ ఎందుకు 5 రోజులుగా అధికారులు ఒక 500 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్న ఇలాంటి సమాచారము కానీ ఇలాంటి అప్డేట్ కానీ లోపల ఉన్న వాళ్ళ గురించి ఎందుకు తెలుస్తలేదు అంటే నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు ఎస్ఎల్బిసి టన్నెల్ల ఊరే పరిస్థితి ఉందంట. అందుకే దాన్ని ఇప్పటివరకు కూడా ఎంత పూడిక తీసినా బురద నీళ్లు వస్తున్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో క్లిష్ట పరిస్థితి, సొరంగాన్ని పరిశీలించిన నిపుణులు ఇప్పటికీ దొరకని కార్మికుల ఆచూకీ, నిపుణులు ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష, పూడికతీత వేగవంతానికి నిర్ణయం. ఇక ఈనాడులో ప్రధానంగా కనిపించిన వార్తలు ఇవి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదల, ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో జమ, 6,000 చొప్పున 66,640 మంది అకౌంట్లల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు పడ్డాయి. మొత్తం 39.98 కోట్ల రూపాయలు గవర్నమెంటు రిలీజ్ చేసింది. ఇక ఇంకో బ్యానర్ వార్త చూడొచ్చు. మిస్టరీగా మరణాలు, రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం, ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం. ఎస్ఎల్బిసి ప్రమాదానికి గత కేసీఆర్ సర్కారుదే బాధ్యత, 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఫిరాయింపులపై 10 ఏళ్లు రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే. విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే. సిబిఐ విచారణ కోరితే బీఆర్ఎస్ను బీజేపీ కలిపేసుకుంటుంది. నా దృష్టి పనిపైనే, లబ్ధిదారులే కాంగ్రెస్ను గెలిపిస్తారు. బీఆర్ఎస్ కథ ముగిసింది, భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ అని చెప్పేసి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏమని మాట్లాడుకుందాం, మళ్ళీ మనం డీటెయిల్గా ముందుగా అయితే హెడ్లైన్స్ కంప్లీట్ చేద్దాం. ప్రజలందరికీ పింఛను, కొత్త పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు, 60 ఏళ్ళు దాటిన వారందరికీ వర్తించేలా పింఛన్ పథకం ఒకటి తీసుకొస్తుందట. ఇక అమ్మకానికి అమెరికా పౌరసత్వం, 43.5 కోట్లుంటే గోల్డ్ కార్డు, మొత్తం అమెరికా పౌరులు అయిపోవచ్చు. ఆశలు ఆవిరి, సొరంగంలో చిక్కుకుని 8 మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే. సహాయక చర్యల బృందం సభ్యులు ర్యాట్ హోల్ మైనర్స్ చెప్తున్నది ఇదే. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందంటే టీబీఎం కటింగు చేయడానికి దాన్ని ఏదైతే ఆ నిర్మాణ సంస్థ ఉందో ఆ కంపెనీ ఒప్పుకోలేదు, అందుకే లేట్ అయిందని చెప్పేసి ఆ లేటుకు పర్యవసనం 8 మంది ప్రాణాలు ఉన్నాయి. మరి ఆ ప్రాణాలు గాల్లో కలిసినాయా, బతికే ఉన్నారా వాళ్ళు అనేది తెలవాలి. ఇక ఇంకో వార్త, నిమ్స్కు వైద్యుల టాటా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్న పలువురు. ఈ మధ్య 10 మంది వైద్యుల రాజీనామా, ప్రత్యేక వైద్య సేవలపై తీవ్ర ప్రభావం, వైద్యులకు అందని
ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్లు కనీస ప్రోత్సాహం కరువైందన్న ఆవేదన సంస్థ డైరెక్టర్ తీరు కూడా ఓ కారణమా అని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్ వదిలేసి డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ దవాఖానలు కార్పొరేట్ దవాఖానలలో చేరుతూ ఉన్నారట. ఇక ఇంకోటి కృష్ణా జిల్లాలకు సంబంధించిన వార్త. ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి, శ్రీశైలం నుంచి చుక్క నీరు ఇవ్వదు, సాగర్ కుడి కాలువకు నీటిని 7,000 నుంచి 5,000 క్యూసెక్లకు తగ్గించండి, కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ వాదన. అత్యవసర భేటీకి మరోసారి ఏపీ డుమ్మా. తెలంగాణకు 63, ఏపీకి 55 టీఎంసీలు. రబీ సాగు ప్రణాళికలు సిద్ధం చేసిన సీఈలు. నీటి కేటాయింపై నేడు బోర్డు నిర్ణయం తీసుకొనుంది. మరి తెలంగాణకి ఎన్ని టీఎంసీలు ఇస్తారు, ఏపీకి ఎన్ని టీఎంసీలు ఇస్తారు? ఇలా కేఆర్ఎంబి కృష్ణా రిజర్వేషన్ బోర్డు ఉంది కదా, కృష్ణా నీటి బోర్డు, అది ఈరోజు ప్రకటించనుంది. ఇంకో వార్త. 20 రోజుల్లో 20 రోజుల్లోగా లైఫ్ సైన్సెస్ పాలసీ. అన్ని యూనివర్సిటీల్లో లైఫ్ సైన్సెస్ కొత్త కోర్సులు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నిన్న బయో ఏషియా సదస్సులో పాల్గొన్నాడు. శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు చూడొచ్చు. నిన్న శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. వైభవంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు. 1000 స్తంభాల గుడికి 3 లక్షల మంది వేయరట. వేములవాడ కీసర ఏడుపాయలకు పోడెత్తిన జనం. నదీ స్థానాలకు వెళ్ళి ఒకళ్ళు చనిపోయారు తెలంగాణలో. ఆంధ్రలో 9 మంది చచ్చిపోయారు, 2 గల్లంతట. ఇక కుంభమేళా కూడా అయిపోయింది. 45 రోజుల పాటు సాగిన కుంభమేళా, మహాకుంభమేళా మొత్తం అయిపోయింది. మొత్తం ఇప్పటి వరకు కూడా కుంభమేళా 65 కోట్ల మంది భక్తులు స్నానాలు చేసారు. నిన్న ఒక్కరోజే 1,32,00,000 మంది పవిత్ర స్నానాలు చేసారు. ఇక రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలు, 1 పట్టభద్రులు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈరోజే పోలింగ్ ప్రారంభం కాబోతుంది 8 గంటలకి. దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగు వార్తల విషయానికి వస్తే ఆ 8 మందిపై ఆశలు లేనట్టే. ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషుల జాడలేదు. టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు. టన్నెల్ చివరి వరకు వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీం. మెట్రో 2వ ఫేజ్కు పర్మిషన్ ఇవ్వండి, RRR సౌత్ భాగాన్ని మంజూరు చేయండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. మా పోటీ బీజేపీతోనే. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి ఆయన నిన్న కామెంట్ చేసిండు. సంపన్న ఇమిగ్రెంట్లకు ట్రంప్ గోల్డ్ కార్డు. 44 కోట్లు పెట్టుబడి పెడితే అమెరికా సిటిజన్షిప్. నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇంకొక సేపట్లో ఇంకో అర్ధ గంటల పోలింగ్ స్టార్ట్ కాబోతున్నది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. డీలిమిటేషన్తో దక్షిణాదిలో 1 సీటు తగ్గదు. తమిళనాడుకు తక్కువ నిధులు ఇచ్చామనేది అబద్ధం అని చెప్పేసి గత 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు తమిళనాడుకి ఇచ్చినామని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడండి. ఇక్కడ కుంభమేళాకు సంబంధించిన వార్త చూడొచ్చు. చివరి రోజు 2.5 కోట్ల మంది ముగిసిన మహా కుంభమేళా. 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు. కాశీ విశ్వనాథుడికి నాగసాధువుల ప్రత్యేక పూజలు. పేష్వాయి ఊరేగింపుతో మేళా అధికారికంగా ముగించినట్లు కూడా నిన్న ప్రకటించారు. నాగసాధువులు 10,000 మంది నిన్న సంబంధించిన శివరాత్రి సందర్భంగా జరిగిన ఆ కుంభమేళా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిన్నీస్ రికార్డు కొట్టే రేంజ్లో కుంభమేళలో జరిగిన ఆ కాలుష్యం ఏదైతే ఉందో, వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేందుకు 15,000 మంది పనిచేస్తున్నారట. ఈ ఎండలు దంచి కొడతాయి, బయటికి రాకండి. మార్చి 2 వరకు జాగ్రత్తగా ఉండాలి. 37 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్. వేడి గాలుల కారణంగా పెరిగిన ఎండ తీవ్రత. ఇప్పటికే ఎండ బాగా కొడుతుంది. ఇక 2 తారీఖు వరకు బాగా కొడతాయి అంటే ఎండలు బయటికి రాకండి అని చెప్పేసి వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చింది. పండుగ పేరు చెప్పి ఏపీ ఎస్కేప్. కేఆర్ఎంబీ మీటింగ్కు ఆ రాష్ట్ర అధికారులు డుమ్మా. కావాలని లేట్ చేస్తూ నీళ్లను ఎత్తుకెళ్లేందుకు కుట్రలు. బోర్డు ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ. ఏ మీటింగుకు హాజరు కాని ఏపీ సెక్రటరీ. అన్ని మీటింగ్లకు రాష్ట్రం నుంచి రాహుల్ బొజ్జా. శ్రీశైలం నుంచి ఏపీకి 1 చుక్క ఇవ్వొద్దని తెలంగాణ డిమాండ్. ఏపీ అధికారుల తీరుతో సమావేశం నేటికి వాయిదా. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే
సెంచరీ గర్ల్ త్రిష 2:30కే బ్యాట్ పట్టుకున్న మిథాలీ రాజ్ నా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది మొన్నటి గొంగడి మన ఇది అండర్-19 వరల్డ్ కప్లో ఇండియాకు రావడానికి కారణమైన గొంగడి త్రిష. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం, బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల మొగ్గు. మల్క కొమరయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్కు పెరుగుతున్న మద్దతు. అన్ని పార్టీల్లోని బీసీ కీలక నేతల సపోర్టు వీరికే. ఇవాళ పోలింగ్ అవుతుంది. మార్చి 3 తారీఖు నాడు ఎమ్మెల్సీ సంబంధించిన రిజల్ట్ రాబోతోంది. కేసీఆర్ పార్ట్నర్ కిషన్ రెడ్డి నాకు పేరు రావద్దనే మెట్రో విస్తరణ నిధులను అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి. మిస్టీరియస్ డెత్స్పై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు? 10 ఏళ్లుగా పనులు చేయకపోవడంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపించిండు. మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా ఆయన కోరిండు. ఇక కేటీఆర్ సంబంధించిన స్పందన 36 సార్లు ఢిల్లీకి వెళ్ళి ₹3 తేలే. సొరంగంలో కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారమా? సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదని కామెంట్. ఆపరేషన్ మార్కోస్ డ్రోన్లు ఎండోస్కోపిక్ కెమెరాలతో సొరంగంలోకి. టీబీఎం యంత్రం కూలిన చోటుకు బృందం. మిస్ అయిన వారు బురద కిందే చిక్కుకున్నట్లు అనుమానం. ఇంకో 40 మీటర్లు ముందుకెళ్తే ఆచూకీ దొరుకుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల ఆయన ఫిర్యాదు చేసిన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిండని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఆయనను ట్రోల్ చేసిరు. అంత ప్రచారం ఫ్లెక్సీలలో కూడా ఆయన ఫోటో వేసుకున్న సందర్భం దాని మీదనే ఆయన కంప్లైంట్ చేస్తూ నేను బీఆర్ఎస్ పార్టీనే ఉన్నా అని చెప్పేసి. బస్సులో మహిళపై లైంగిక దాడి. మహారాష్ట్రలోని పూణేలో ఘటన. ఇక సాక్షిలోకి వస్తే సాక్షి ప్రధాన వార్తలు. మహాకుంభమేళకు ఇక సెలవు. యములాడ రాజనకు భక్త నీరాజనం. చేయూత ఇవ్వండి. 5 అంశాలపై ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు. నేడు ఎమ్మెల్సీ పోలింగ్. అప్రమత్తంగా ఆచితూచి. ఎస్ఎల్బీసీ సొరంగంలో నేటి నుంచి తవ్వకాలు. శ్రీశైలం సంబంధించిన కృష్ణవాడకు సంబంధించిన వార్తగా చూడొచ్చు. సుక్క నీరు కూడా తీసుకొని ఇవ్వద్దు ఏపీని అని చెప్పేసి. బల్క్ డ్రగ్స్ వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్. బయో ఆసియా 2025 ముగింపు సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొన్నాడు నిన్న. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే ఆశలు ఆవిరైన. టన్నెల్ ప్రమాదం జరిగి 5 రోజులు ఇప్పటికీ లభించని కార్మికుల ఆచూకీ. పూర్తిగా మూసుకుపోయిన సొరంగం. ముందుకు సాగని సహాయ చర్యలు. 15 ఫీట్ల ఎత్తు వరకు నిండిపోయిన మట్టి దిబ్బలు. టన్నెల్లో 200 మీటర్ల దూరం అంతా బురద ఉంది. 2 కిలోమీటర్ల పొడవున ప్రతికూల పరిస్థితులు. లోపలికి వెళ్ళలేమని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మోడీ జలక్, సీఎం షాక్. నోటిచ్చి మరీ నిలదీసిన ప్రధాని. అవాక్కైన రేవంత్. పీఎంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డికి వింత అనుభవం. వినతి పత్రంతో ప్రధాని వద్దకు వెళ్ళిన ముఖ్యమంత్రి 9 అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించిన మోడీ. రాష్ట్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాల సంగతి ఏందని ప్రశ్నించిందట. సరే సార్ చూస్తానంటూ ముఖ్యమంత్రి వెనుదిరిగిందని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక వార్త చూడొచ్చు. ఇంకో రేవంత్ రెడ్డి కామెంట్స్. నా పాలన అద్భుతం. మంత్రులంతా సమర్థంగా పనిచేస్తున్నారు. ప్రధానమంత్రితో కులగణనపై ప్రస్తావించలేదు. కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పలేదని చెప్పేసి ఇది దాని కిందనే ఇంకో వార్త. రేవంత్ నమ్మని ఏఐసిసి. మోడీని కలిసిన ప్రతిసారి తోడుగా ఓ నేత. పోలీసులది ఓ మాట, సీఎంది మరో మాట. సంబంధం లేకున్నా కేటీఆర్ను బదనాం చేసే కుట్ర. లాయర్ సంజీవరెడ్డి, రాజలింగం, కేదార్ మరణాలను అంటగట్టేలా ఢిల్లీలో వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక వార్త చూడొచ్చు. ఇక 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. సహాయ చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. ప్లాస్మా గ్యాస్ కట్టలతో టీబీఎం కట్ చేయిస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. లోపల ఉన్న కార్మికులు ఉన్నారా లేరా, ప్రాణాలతో ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంది, బురదలో చిక్కుకుపోయినారా, నీళ్లు లీక్ అవుతున్నాయి, నీటి ఊట ఊరుతుంది, ఆ మట్టి మొత్తం కూడా బురదతో నిండిపోయింది టన్నెల్ అంతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి కార్మికులు ఎట్లా ఉన్నారని చెప్పేసి మాకు ఏం చెప్తలేరు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక మాకు నచ్చినట్టు మార్చండి. కాంగ్రెస్కు అనుకూలంగా కొత్త అట్లాస్.
కేసీఆర్ పాలనా దక్షతను చాటిన తాజా గణాంక నివేదిక రద్దు చేసి కొత్తగా రూపొందించాలని సీఎంఓ ఆదేశాలు. తాజా నివేదికను రూపొందించిన అధికారులపై చర్యలు. రాజకీయ కక్ష సాధింపులో ఉద్యోగులను బలిపెడతారా? సీఎం తీరుపై బగ్గుమంటున్న ఉద్యోగ సంఘాల నేతలు. ఇక కరెంటుకు సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. పవర్ డిమాండ్లో ఆల్ టైమ్ రికార్డు. గరిష్ట డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదు. సర్కారు సన్నద్ధత, కరెంటు కోతలపై సందేహాలు. ఇక బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి సంబంధించిన గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలో అనర్హత భయం, వేటు భయం, ఫోటో నాటకం. బీఆర్ఎస్ పోరుతో ఫిరాయింపుదారులలో గుబులు. అనువైన శాఖల కోసం ఎమ్మెల్యేల వెతుకులాట. కాంగ్రెస్ ఫ్లెక్సీలో తన ఫోటోలపై బండ్ల డ్రామా. పోలీసులకు ఫిర్యాదు చేసిన గద్వాల్ ఎమ్మెల్యే. గతంలో సిఎల్పి భేటీకి కూడా ఈయన హాజరయ్యాడు. ఇక ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించిన హెడ్డింగ్ చూడొచ్చు. బరిలో 75 మంది ఉన్నారు. మొత్తం 973 పోలింగ్ కేంద్రాలలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ అవుతుంది. నేల ఖర్చిన రియల్టీ. రేవంత్ పాలనలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ రాబడి. ఈ ఏడాది జనవరి ఆదాయం 5,821 కోట్లే. క్రితం ఏడాదితో పోలిస్తే 6,000 కోట్లు తక్కువ. కాగ్ సమర్పించిన గణాంకాల్లో ప్రభుత్వం వెల్లడి. ఇక ప్రధానంగా అన్ని పేజీల్లో చూసుకుంటే ఇవి మెయిన్గా హెడ్లైన్స్ అని చెప్పొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే